ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం పరిధిలోని పురుషోత్తపల్లిలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. అక్కడ అర్హులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నట్లుగా తెలిపారు. నిడదవోలు మండల పరిధిలో 10,000కు పైగా పెన్షనర్లు ఉన్నట్లుగా మంత్రి వెల్లడించారు. ఆగస్టు 1వ తారీఖు ఉదయాన్నే 6 గంటల అయ్యేటప్పటికి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి హామీ ఇచ్చారో హామీ మేరకు ఇంటింటికి వెళ్లి సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి, అదే విధంగా ఎండిఓ గారు, ఇతర అధికారులతో కలిసి స్పెషల్ ఆఫీసర్ గారు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని నిడదవోలు నియోజకవర్గంలో చేపట్టాం. ఈ రోజు పురుషోత్తపల్లి గ్రామంలో మొట్టమొదటిగా ఒక 11 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు చూసుకుంటే 603 పెన్షన్లు ఉన్నాయి. రమారమి 25 లక్షల పైచీలకు డబ్బుని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఇక్కడ డిజేబుల్డ్ పీపుల్ గానీ, మంచం మించి దిగలేనటువంటి వాళ్ళకి 15,000 చొప్పున ఇవ్వడం, అదే విధంగా ఇతరత్ర ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి 3,000 రూపాయలు, 6,000 రూపాయలు చేయడం, అదే విధంగా 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని ఈ నెల నుంచి 4,000 క్రితం నెల స్టార్ట్ చేసాం. అది 7,000గా ఇచ్చాం. ఇప్పటి నుంచి 4,000 ప్రకారం ప్రతి నెల ఇచ్చే కార్యక్రమాన్ని, ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని అధికారంలోకి వచ్చినటువంటి ఉత్తర క్షణమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నటువంటి అంశం. అదే విధంగా ఇవాళ రమారమి ఈ మండలంలో వరకు చూస్తే 10,000 పైచీలకు పెన్షన్లు ఉన్నాయి. దాంట్లో 4,53,00,000 రూపాయలు చొప్పున ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గతంలో